మహారాజు విద్యాధర్కి ఒక మంత్రి కావలసి వచ్చింది. అతను బుద్ధిమంతుడై ఉండాలి, తగిన సమయంలో సరైన మార్గాన్ని చూపించేవాడిగా ఉండాలి. వినండి వినండి వినండి, రాజుగారి ఆజ్ఞని వినండి. ఈ రోజు నుండి 4 నెలల తరువాత మన మహారాజుకి మన పంట పొలాల్లో పండినటువంటి పచ్చటి కాయగూరలు ఇంకా తెలివైన పాత్రల్ని తీసుకొని ఎవరైతే తన నీడని వెంబడించుకుంటూ అంతఃపురంలోకి వస్తారో అతన్ని రాజ్యానికి మంత్రిగా నిర్ణయిస్తారు. వినండి వినండి వినండి. కొంచెం కొంచెం పొదుపు చేసి నేనే మంత్రిని అవుతాను. ఇలా చూడు, మనం పని ప్రారంభిద్దాం. మంత్రి అవ్వాలి కదా. అలాగే. రాజభవనానికి తాజా కాయగూరలను తీసుకువెళ్లడానికి తమ పొలాల్లో పని చేసుకుంటూ ఉన్నారు. కానీ సారంగ ఏర్పాట్లు మాత్రం అందరికంటే విభిన్నంగా ఉన్నాయి. అతని ఆలోచన ఏమిటన్నది ఎవ్వరికీ అంతు చిక్కలేదు. సారంగా, మంచి కాయగూరలని మనం అంతఃపురానికి తీసుకెళ్ళాలి, మట్టి కాదు. రోజులు వారాలు గడిచాయి. చివరికి ఆ రోజు రానే వచ్చింది. అందరూ వాళ్ల కాయగూరలు పళ్ళు రాజభవనానికి తీసుకువెళ్లాల్సిన రోజు అది. ఇదిగో పెదైనా, నేనే మంత్రి అవుతానా? సారంగ ఏర్పాట్లు విభిన్నంగా ఉన్నాయి. చివరికి అతను వెళ్లే మార్గం కూడా. ఉడంక అన్నా, సారంగేంటి అటువైపుగా వెళ్తున్నాడు? ఈ మార్గం కొండ వైపు నుంచి కదా వెళ్తోంది. ఆ దారిలో ఎవరైనా వెళ్ళారనుకో కళ్ళు తిరిగి కింద పడిపోతారా? కాయగూరలు వాటంతటా అవే వెళ్ళి చేరుకుంటాయా ఏంటి? ఓ అలాగా. ఈ నగరంలో ఉన్న వాళ్ళందరూ మంత్రి కావాలనుకుంటున్నారా? ఇదిగోండి తాజా కూరగాయలు. దీన్ని కాస్త చూడండి. వీటిని కూడా చూడండి. కాయగూరలన్నీ చాలా బాగున్నాయి, కానీ మీరు మీ నీడని వెంబడించే కదా వచ్చి ఉండాలి. ప్రకటించిన దాన్ని మీరు వినలేదా? తాజా కాయగూరలను తీసుకువెళ్లి ఇస్తే మంత్రి అయిపోవచ్చని అందరూ అనుకున్నారు. అందువల్ల తమ నీడతో పాటు తమ జ్ఞానాన్ని కూడా వదిలేసి వచ్చారు. కానీ సారంగా బుద్ధిమంతుడు. నీడని అనుసరిస్తూ రావాలని చెప్పిన వెంటనే అతను బాగా అర్థం చేసుకున్నాడు. మహారాజు గారి మాటలకు అర్థం ఏంటంటే రాజభవనంలోకి పశ్చిమ ద్వారంలోంచి రావాలి అని. అక్కడ సూర్యకాంతి లోపలికొచ్చే వారి వీపు మీద పడ్డం వల్ల వాళ్ల నీడ ముందు కనిపిస్తుంది. ముంగి గమనించావా? మహారాజు గారు అడిగింది పచ్చడి కూరగాయలు, కానీ ఇతనేంటి మట్టిని తీసుకెళ్తున్నాడు? ఇతను ఇంత మూర్ఖుడుగా ఉంటాడని నేను ఊహించలేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచనలో ఈ తాజా కాయగూరలన్నీ రాజభవనంలోకి వెళ్లి చేరుతాయి చూడు. అయితే ఇతను మంత్రి అయిపోతాడా? అదే కాదు, వీళ్ళ కాయగూరని దొంగతనం చేసి మనం మంత్రులు అయిపోదాం. నువ్వేమంటావు? ఆ తర్వాత దొంగతనం చేయాల్సిన అవసరమే ఉండదు కదా. ఏ కాయగూరలు అయితే నువ్వు రాజభవనంలోకి తీసుకెళ్తున్నావో అది మర్యాదగా మాకు అప్పగించేయి, లేకపోతే వద్దండి నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగోండి, ఇది పెట్టుకోండి. దీన్ని మహారాజు గారి ముందు తెరవండి. దానికి ముందు తెరిచారంటే ఆ తర్వాత గాలి వెళ్ళి కాయగూరలంతా పాడైపోతాయి. అర్థం చేసుకున్నాం. చుంగి ముంగి ఇద్దరూ సారంగా ఇచ్చిన పెట్టిని తీసుకుని రాజభవనంలోకి వెళ్లారు. మహారాజు గారు వర్ధిల్లాలి. నమస్కారం మహారాజా. అద్భుతం, నువ్వు నీ నీడని వెంబడిస్తూనే వచ్చావు. కానీ నువ్వు తీసుకురావాల్సిన కాయగూరలేవి? ఉంటే కదా తీసుకొస్తానికి మహారాజా.
నేను తీసుకొచ్చిన తాజా కాయగూరల్ని చూడండి. మంత్రి అయిన తర్వాత మేము ఇలాంటి వాళ్ళని చూసుకుంటాం. వీళ్ళందరూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారు మహారాజా. సరే, ముందు నువ్వు తీసుకొచ్చిన కాయగూరలు చూస్తాను. సరే గాని కాయగూరలు ఎక్కడ పోయాయి? వందనాన్ని స్వీకరించండి మహారాజా. మేము దొంగలం. మంత్రి అవ్వాలన్న ఆశతో దొంగలించుకొని వచ్చాం. దీనికోసం మీరు మాకు శిక్ష విధించండి. వీరులారా, వీళ్ళని చీకటి గదిలో బంధించండి. నేను చెప్పాను కదా సారంగ బుద్ధిమంతుడని. ఇప్పుడు అతని వంతు. గ్రామ ప్రజలు ఏమని ఆలోచించారంటే సారంగా మట్టి తీసుకువెళ్తున్నాడని. కానీ అది మట్టి మాత్రమే కాదు, అందులో కాయగూరలు ఇంకా క్యారెట్ కూడా ఉన్నాయి. అతను అన్ని రోజుల ముందు ఎడ్ల బండిలోనే సాగు చేశాడు. అప్పుడే మహారాజు విద్యాధర్కి తాజాగా ఇవ్వొచ్చని. చాలా అద్భుతం. మీరు నిజంగా ఆ పాత్రను కూడా తీసుకొచ్చే ఉంటారు. అందులో తెలివి ఉంటుంది. అవును మహారాజా. మహారాజా, మీరు దీంట్లో తెలివిని ఉపయోగించాలి. కానీ మీరు కుండను విరగొట్టకుండా దీన్ని బయటకు తీయాలి. సారంగా కుండలో వేసి ఉంచిన ఆ గుమ్మడికాయ దానికి ఎరువు లభించడం వల్ల కుండలోనే పెద్దదిగా పెరిగింది. కుండని పగలగొట్టకుండా దాన్ని బయటికి తీయలేరు. అయినా మహారాజు గారు సారంగని ఇంకా పరీక్షించాలని అనుకున్నారు. మీ తెలివి, మీ ప్రతిభ చాలా బాగుంది సారంగా. సరే, ఈ విషయం చెప్పండి. మీరు ఈ దర్బార్ కోసం మనం ఈ 3 బొమ్మల్లో ఒకటి ఎంచుకోవాలంటే అది ఏదవుద్ది? నాకు 3 ఊసలు కావాలి మహారాజా. ఖచ్చితంగా. అవును, ఇతను ఏం చేస్తున్నాడు? ఈ బొమ్మ మన దర్బార్కి సరిగ్గా ఉంటుంది మహారాజా. ఏదైనా రహస్యమైన విషయం మొదటి బొమ్మ చెవిలోకి వెళ్ళింది అంటే అది తన ముఖ్యత్వం తెలుసుకోకుండానే ఇంకో చెవి మూలంగా దాన్ని బయటికి వదిలేస్తుంది. రెండో బొమ్మకి మనం ఇదని చెప్పామంటే చెవి మూలంగా మాటల్లో చెప్పేస్తుంది. కానీ 3వ బొమ్మ చెవిలో ఏ విషయం చెప్పినా సరే ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది. వాహ్ వాహ్, ఎంత అద్భుతం. ఇంకా ఒక ఆఖరి ప్రశ్న. మహారాజు గారు 3 ఉంగరాల్ని చూపించి సారంగని అడిగారు. తీసుకో సారంగా. ఎరుపు రంగు ఉంగరాన్ని వేసుకున్న వారికి పథకాల్ని రచించే శక్తి లభిస్తుంది. పచ్చరంగు వేసుకున్న వారికి మామూలు పరిస్థితిలో పథకాన్ని అమలు చేసే శక్తి లభిస్తుంది అని. ఆ తర్వాత నీలిరంగు ఉంగరాన్ని వేసుకున్న వారికి క్లిష్టమైన పరిస్థితిలో పథకాన్ని అమలు చేసే శక్తి దొరుకుతుంది. కాబట్టి దర్బారులో వీటిలో ఏ ఉంగరం వేసుకోవాలి? మహారాజా, మీరు ఎర్రటి రంగు ఉంగరాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఆలోచన ఇచ్చేది మహారాజునే. పచ్చరంగు ఉంగరం మీ మంత్రి దగ్గర ఉండాలి. అప్పుడే ఆయన మామూలు పరిస్థితిలో కూడా ఆలోచనల్ని నెరవేర్చగలరు. ఆ తరువాత సేనాపతి గారు నీలరంగు ఉంగరం వేసుకోవాలి. అప్పుడే ఆయన ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో అయినా మీ ఆలోచనల్ని నెరవేర్చగలరు. వాహ్, అద్భుతం. నువ్వు నిజంగా తెలివిగలవాడివి సారంగా. మహారాజా, ఈ విధంగానే తన బుద్ధి బలంతో సారంగా విజయనగరానికి మంత్రి అయ్యాడు. తర్వాత తన రాజ్యం కోసం ఇంకా ప్రజల మంచి కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేశాడు. అరే ఆగండి రాజుగారు. చేసుకోడు, నేను యువరాణిని పెళ్లి చేసుకోను. ఇలా ఇదే విధంగా అందరు రాజులు పరిగెత్తారంటే నేను ఈ రాజ్యాన్ని వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. లేదు నాన్నగారు, అలా అంతా మాట్లాడకండి. నేను పెళ్లి చేసుకుంటాను.
కానీ ఒక షరతు ఉంది. ఏంటా నిబంధన? ఎవరు నా కుందేలు పిల్లల్ని 1 నెల వరకు జాగ్రత్తగా చూసుకుంటున్నారో నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. వినండి వినండి వినండి, ఎవరైతే యువరాణి గారి కుందేళ్లని కానీ క్షణాల్లో ఈ విషయం మంటలా వ్యాపించసాగింది. ఈ నిబంధనను నెరవేర్చడానికి ఎంతో మంది రాకుమారులు వచ్చారు. వీళ్ళకి వాటిని ఇవ్వండి. ఆ కుందేళ్లన్నీ భలే అద్భుతాలు చేశాయి. రాకుమారులందరూ ఆ కుందేళ్లన్నిటినీ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ, ఈ ఊళ్ళో వాళ్ళు, విదేశంలో వాళ్ళు అందరూ వచ్చారు, కానీ ఎవరు దీన్ని ఏమీ చేయలేకపోయారు. ఈ పని చేసే వాళ్ళు నా కంటికి కనిపించే దూరంలో ఎవరు లేరు. చాలా అద్భుతం. క్షమించండి మహారాజా, మీ నిబంధనని నేను నెరవేరుస్తాను. గొర్రెలు మెప్పుకునేవాడా? లేదు లేదు, వాళ్ళు ఒకవేళ ఆ నిబంధన చేసి చూపిస్తే ఆ తర్వాత నా కూతురు జీవితాంతం తనతోనే కాపురం చేయాల్సి ఉంటుంది. మనం ప్రకటించలాగా కుందేళ్లను వీడికి అప్పగించి తీరాలి. యువరాణి గారు, మీ కుందేళ్లు ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదండి. ఆ గొర్రెలు కాసేవాడి మురళి గానంలో ఏదో ఒక అద్భుతం ఉందండి. అలాగా? ఇది చాలా విచిత్రమైన విషయంగా ఉంది. సేనాధిపతి చెప్పిన మాటలకు ఆకర్షితురాలై ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా తార అవన్నీ చూడ్డానికి ఒంటరిగా వెళ్ళింది. అక్కడ తన కుందేళ్లన్నీ సంతోషంగా ఉండడం చూసి తను నమ్మలేకపోయింది. సరిగ్గా అప్పుడే కీర్తి రాకుమారిని చూశాడు. ఈ విధంగా వాళ్ళు కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఇలాగే కలుసుకున్నారు. ఈ విషయం వినగానే మహారాజు గారు కోపంతో రగిలిపోయాడు. తర్వాత కీర్తి తన నిబంధనని నెరవేర్చకుండా ఉండడానికి ఒక పథకాన్ని రచించాడు. అయ్యో బాబోయ్, ఈ కుందేళ్లు చాలా అందంగా ఉన్నాయి. మహారాజునా? నా కూతురు కోసం నేను రెండిటిని తీసుకోవచ్చా? వీటికి బదులు మీకు నేను బంగారు నాణేలు ఇస్తాను. ధారాళంగా ఇవ్వండి, కానీ మీరు దానికోసం బంగారు నాణాలు ఇస్తే సరిపోదు. నా కోసం మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీరు నా మురికి బట్టల్ని ఉతకాలి, కొంచెం మాలిష్ చేయాలి, ఇంకా నా చెప్పుల్ని మీరు మెరిసేలా చెయ్యాలి. నన్ను ఎవరైనా చూస్తున్నారా ఏంటి? అయినా ఈ మేకలు మేపుకునే వాడి దగ్గర అన్ని బట్టలు ఉంటాయా ఏంటి? రాజుగారు, నేను సిద్ధం. ఓరి దేవుడా, ఎంత పని చేయాల్సి ఉంది. అరే, ఒక గ్రామానికి చేసే పనిని నువ్వు నాతో చేయించావు. ఇప్పుడైనా దాన్ని నాకు ఇవ్వయ్యా. తీసుకోండి. దొరికింది. మహారాజా, అవును, కుందేలెక్కడా? ఇదిగో ఉన్నా. అద్భుతం మహారాజా, మీరు తీసుకొచ్చింది కుందేల్ని కాదు, నా సమస్యకి పరిష్కారాన్ని. అరే, ఎందుకు దీన్ని వదిలేసావు? ఆగు! నువ్వు నిజంగానే చాలా అరుదైన కుందేలివి. మహారాజు నిన్ను తీసుకెళ్లి ఈ భవనం అంతా తిప్పి చూపించారు కదా. ఇప్పుడు కుందేళ్లను తీసుకొచ్చే వంతు మహారాణి కేట్కీ వంతు. ఓరి దేవుడా, ఎంత బాగా మురళి వాయిస్తున్నా! ఇంకా ఈ కుందేళ్లన్నీ ఎంత అందంగా ఉన్నాయి.
వీటిని తీసుకువెళ్ళాలని నాకు ఆశ కలుగుతోంది. అందువల్ల ఇందులోంచి ఒకే ఒకటి నాకు ఇస్తావా? ఏం పర్వాలేదు, కానీ నాకొక నిబంధన ఉంది. మీరు నాకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇది నాకు తెలిసిందే కదా. ఆగు. నా వల్ల కావడం లేదు. ఈ గది తలుపులు కిటికీలన్నీ మూసివేయండి. త్వరగా చెప్పినట్టు చేయండి. శభాష్, నా యువరాణిని వీడు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. వినండి, కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి. అరే, మిమ్మల్ని ఎవరు కిటికీలు తీయమని చెప్పింది? అరే, ఒక నెల పూర్తవగానే మరుసటి రోజు రాకుమారిని తనకిచ్చి చేయమని అడగడానికి కీర్తి రాజమహల్కి వెళ్తాడు. కుందేళ్లన్నీ సురక్షితంగా ఉండడం చూసి మహారాణి కేతకి కీర్తి ముందు ఒక విచిత్రమైన నిబంధనని పెడుతుంది. 3 గోతా సంచులు తీసుకురండి. ఇందులో ఏమీ నింపకుండా నీ మాటలతోనే ఆ 3 సంచుల్ని నువ్వు నింపాల్సి ఉంటుంది. దీన్ని నువ్వు చేయగలుగుతావా? మీరు అనుమతిస్తే నేను కాస్త ప్రయత్నించి చూస్తాను. ఖచ్చితంగా. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవారట. అతన్ని చూసి రాజ్యంలో ఉండే వాళ్ళందరూ భయపడేవారట. అలాంటి అతన్ని ఒక మామూలు మేక తోలేవాడు అతని బట్టలను ఉతికించి ఇంకా అతని చెప్పుల్ని మెరిసేలా చేశాడట. చెప్పుల్ని కూడా తుడిపించాడట. అయితే వీడికి అన్ని తెలుసులాగుందే. ఇంకా ఆ రాజు పేరేంటంటే... చాలు ఆగు, నిండిపోయింది. నిండిపోయింది, ఈ మూట నిండిపోయింది. కానీ ఇంకా 2 గోన్లు మిగులున్నాయి మహారాజా. ఒక ఊర్లో ఒక అందమైన మహారాణి ఉండేవారట. కానీ ఒకరోజు ఆమె ఒక మేక తోలేవాడి మాటలు విని వాడి చినిగిపోయిన బట్టలన్నీ కుట్టారట. వాడు మేక జుట్టుల్ని తీసేసిందట. ఆ మహారాణి పేరేంటంటే... చాలు ఆపు, నీకే చెప్పేది ఆపు. చాలు చాలు చాలు. ఒకసారి జరిగిన విషయం ఇది. చాలా చాలా అందమైన యువరాణి ఒకరు ఉండేవారట. తనకి మేకని తోలే వాడి మీద ప్రేమ పుట్టింది. వాడిని చూస్తానికి తను రోజు కొండ మీదకి వచ్చేది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. శభాష్, ఈ పరీక్షలోనూ నువ్వు గెలిచావు. నిజంగా నువ్వు చాలా తెలివిగలవాడివే, అందులో అనుమానమే లేదు. నా యువరానికి నీకన్నా మంచి భర్త దొరకడు. ఈ కథ విజయనగరంలోని 2 భిన్నమైన వ్యక్తుల గురించి. ఒకరు ధనవంతుడైన వ్యాపారి ఉడన్కా. అతని ఇంట్లో ప్రతిరోజు బియ్యం బస్తాలు నిండుతూ వచ్చాయి. ఇంకోవైపు నిరుపేదైన బబ్బన్. అతని ఇంట్లో బియ్యం తప్ప ఖాళీ అయిన పాత్ర, సంచి, ఇంకా శోకం నెలకొంది. బబ్బన్ ఉడంకాని సహాయం కోరి వెళ్ళాడు. ఇంట్లో బియ్యం పప్పు ఏమీ లేదు. ఒకే ఒక బియ్యపు మూట ఇవ్వగలరా? అదేంటి, తీసుకున్నప్పు నువ్వు ఇంకా తీర్చనే లేదా? నేనొక గింజపు బియ్యాన్ని కూడా ఇవ్వనా? కొంచెం కొంచెంగా పొదుపు చేసి అడగడానికి వచ్చేసాడు. వెళ్ళవయ్యా ఇక నుంచే. ఈ గ్రామంలో ఎలాంటి పని లేదు. సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. మొత్తం కుటుంబం కోసం ఒంటరిగా మీరెలా నగరానికి వెళ్ళగలరు? అందరం ఒకటిగానే నగరానికి వెళ్దాం, ఒకటిగానే కష్టపడదాం, సరేనా? అలా అయితే సరే, మేము మిమ్మల్ని ఒంటరిగా కష్టపడనివ్వం. చేతులు కలపండి.
తప్పకుండా బాబు. బబ్బన్ కుటుంబం ప్రతి సిచ్యువేషన్లో యునైటెడ్గా ఉండడం తెలిసిన వాళ్ళు. పైగా ఇదే బబ్బన్ కుటుంబానికి ఉన్న బలం. మరుసటి రోజు బబ్బన్ ఇంకా బబ్బన్ కుటుంబీకులు నగరానికి బయలుదేరతారు. కొంచెం ముందుకెళ్తే పెద్ద అడవి వస్తుంది. పొద్దుపోయింది కూడా. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నారు? మేమందరూ నగరానికి వెళ్తున్నాం. ముందుకు వెళ్ళాక కాస్త విశ్రాంతి తీసుకుంటాం. సరే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఒక దొంగ నా చేతుల నుంచి తప్పించుకొని వెళ్ళాడు. దొంగతనం చేసే అంత మా దగ్గర ఏముందండి? దొంగ మా దగ్గర నుంచి దొంగలిస్తానికి మేము బయలుదేరతాం. ఈ చోటు సరిగ్గా ఉంటుందనుకుంటా. మనం అందరం విశ్రాంతి తీసుకోవటానికి ఇదే సరైన చోటు అనుకుంటున్నాను. మీరందరూ చేరి ఆ చెట్టు కింద శుభ్రం చెయ్యండి. సరేనండి. అన్నయ్య, నేను కూడా మీకేదైనా సాయం చేస్తాను. నిర్మలా, నువ్వు వెళ్ళి నీళ్ళు నింపి తీసుకురా. అలాగేనండి. ఇక్కడెక్కడైనా మంట పెడతానికి ఏర్పాటు చెయ్యండి. నేను వెళ్ళి ఎండిన కట్టెల్ని తీసుకొస్తాను. సరే నాన్న, మీరు వెళ్ళండి. వీళ్ళందరూ కింద ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కానీ అదే చెట్టు పైన దొంగిలించిన నాణేలతో కూర్చున్నాడు ముంగి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావడం లేదే. తప్పించుకున్నాను. అందరం విశ్రాంతి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం, కానీ తినడానికే ఏమీ లేదు. అరే, నువ్వు దిగులు పడొద్దు. అదిగో పైన కూర్చున్నాడు కదా, వాడు అన్నీ చూసుకుంటాడు. ఖచ్చితంగా వాడు మనకి సహాయం చెయ్యాల్సిందే. పైన నేను తప్ప ఇంకెవరున్నారబ్బా? ఒకవేళ నేను పైన కూర్చున్నది అతను గమనించుంటాడేమో. ఒకవేళ పైనున్నవాడు సాయం చెయ్యకపోతే? ఇప్పుడు మన దగ్గర వేరే దారేమీ లేదు. అలా తను సహాయం చేయకపోతే వెళ్ళి వాడు కాలు పట్టుకొని వేడుకుందాం. వాడిని మనం వదిలిపెట్టకూడదు. ఆ తాడుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, కడతానికి ఉపయోగపడుతుంది. సరే, ఏంటి ఇలా అంటున్నాడు? కాలు పట్టుకుంటే వదిలిపెట్టడా? కట్టి పడేస్తానంటున్నాడే. ఒకవేళ వీళ్ళు మహారాజు మనుషులయ్యుంటారా? మనుషులు చూస్తుంటే చాలా భయం వేస్తోంది. అందరూ చుట్టుముట్టారంటే నా పని అంతే. కాబట్టి ఇక్కడి నుంచి పారిపో మోంగి. బంగారు కాసులు. పైనున్న దైవం మనకి సాయం చేసింది. ఇక నుంచి మనకి అన్ని మంచి రోజులే. అవును చిన్నోడా. మనందరూ త్వరగా నిద్రపోదాం. అప్పుడే మనం ఉదయాన్నే ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరగలము. అరే, మనం నగరానికి కాదు, మనం మన ఊరికి వెళ్దాం. ఈ రోజు పొద్దునే వచ్చేసారా అప్పు కోసం? ఈ రోజంతా పాడైపోతుందిగా. కొంచెం పొదుపు చేసి. అయ్యగారు, మేము అప్పుడు తనకి రాలేదు, అప్పు ఇవ్వడానికి వచ్చాము. మీకు అవసరం లేకపోతే తర్వాత వస్తాను. అదేంటి అలా అంటున్నారు? ఆగండి, లోపలికి రండి. కొంచెం పొదుపు చేసి. ఇదిగో మీకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు. ఇంకా ఈ కాసులు బదులుగా బియ్యం మూటలన్నీ బండిలో ఎక్కించండి. నిన్న మీరు తీసుకున్న అప్పుని తీర్చలేదు. ఈ రోజు మీరు అప్పు తీర్చడం కాకుండా బియ్యం కూడా కొడుకుంటున్నారు. కుటుంబం మొత్తం కలిసి ఎక్కడైనా దోచుకొచ్చారా ఏంటి? కొంచెం పొదుపు చేసి. అదేం కాదు సెటు, అది ఏమైందంటే బబ్బన్కి నాణేలు దొరికిన కథ విన్న తర్వాత అత్యాశతో ఉడంక అదే చెట్టుపైకి వెళ్లి ఐకమత్యంతో ఉన్నట్టు నాటకం ఏర్పాటు చేశాడు. ఐకమత్యాన్ని చూపించుకోవడానికి మనుషులు కావాలి కదా. అందుకని తన వాడుకదారులకి కొంచెం డబ్బు ఆశ చూపించి అదే చెట్టు కింద బబ్బనికి జరిగిన సంఘటనని జరిపించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను సామాన్లన్నీ తీసుకుని అదే చెట్టు దిశగా వెళ్ళాడు. అక్కడ ముందే కూర్చొని ఉన్న దొంగ మూంగి తను వదిలేసి వెళ్లిన సంచిని వెతుకుతూ ఉన్నాడు.
నేను కష్టపడి దొంగిలించిన కాసులు ఎన్ని రోజులు కష్టపడిందంత వృధా పాలైందే. వచ్చేసామనుకుంటాను. సామాన్లన్నింటినీ కిందకి దించండి. ఇలా చూడు, నువ్వు నదికెళ్ళి నీళ్లు తీసుకురా, నువ్వు అడవిలోకి వెళ్ళి చెక్కలు తీసుకురా. ఆ తర్వాత మీరేం చేస్తారు చెప్పండి. తీసుకోబోతున్నారా? అనవసరంగా ప్రశ్నలు అడగండి. వెళ్ళండి, వెళ్ళి చెప్పిన పని చెయ్యండి. చూస్తారేంటి? వెళ్ళి త్వరగా రండి. అయితే కాసేపు ఆగితే చాలన్నమాట. అయ్యో, ఇదిగోండి నీళ్ళు. ఓ పని చెయ్యండి. అరే ఇంకా ఏ పని మిగిలింది? అరే ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రశ్నించు. ఈ పని చేయడానికి నేను నీకు డబ్బులు ఇచ్చాను, అర్థమైందా? రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి అంతా అయిపోయింది, తినడానికి మాత్రం ఏమీ లేదు. నువ్వేం దిగులు పడకు. పైన కూర్చుని ఒకడు చూస్తున్నాడు కదా, అతనే మనకి సాయం చేస్తాడు. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇదే విధంగా ఇంతకు ముందు ఎవరో చెప్పినట్టు నాకు గుర్తుంది. కానీ వాడెలా మనకి సాయం చేస్తాడు? మనమందరం ఇప్పుడు కలిసే ఉన్నావుగా, అతనికి కూడా వేరే మార్గం లేదు. అంచేత పైన ఉన్నవాడు సాయం చేయడానికి కిందికి రావాల్సిందే. అదన్నమాట. వీడి మాటలు వీడి మనుషులే వినడం లేదు, అలాంటిది పైనున్నవాడు ఎలా వింటాడు? బయలుదేరు మొంగి, నువ్వు పోగొట్టుకున్న కాసులు తిరిగి సంపాదించే టైం వచ్చింది. ఏంటిది? ఏం చేస్తున్నావా? అలా చేయకు. నేను బాగా కష్టపడి కొంచెం కొంచెం పొదుపు చేసిన డబ్బులు అవి. నోరు మూసుకున్నాడు. దొంగిలించడానికి వచ్చిన వాడు దేన్ని వదిలిపెట్టి వెళ్ళడు. మర్యాదగా ఈ వస్తువులన్నీ బండిలో పెట్టు. నేను వచ్చింది దొంగిలించడానికి, కానీ పొదుపు చేసిన డబ్బు మొత్తం పోయింది. If you like this video, subscribe to our channel Murthy Media.